Good morning, everyone. Welcome to our channel Uma the Banking Aspirant. సో ఎస్బీఐ స్కోర్ కార్డ్ అయితే వచ్చింది. సో నేను స్కోర్ కార్డ్ ఎంత వచ్చింది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యాను. సో దిస్ ఇస్ నేను జనరల్ కేటగిరీ అండ్ తెలంగాణ స్టేట్కి అప్లై చేయడం జరిగింది. దట్స్ మై రోల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఫర్ ద పర్సనల్ ఇష్యూస్ ఐ వాజ్ నాట్ మెన్షనింగ్ మై నేమ్. అండ్ నాకైతే 54.5 మార్క్స్ వచ్చాయి. యాక్చువల్గా నేనైతే 120 దాకా అటెంప్ట్ చేశాను. మ్యాక్సిమం యాక్యురసీతో 90% యాక్యురసీతో అటెంప్ట్ చేయడం జరిగింది. నా ఎగ్జామ్ వచ్చేసరికి 12th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడ్డది. సో ఎగ్జామ్ పేపర్ కూడా చాలా బాగా వచ్చింది. సో నేను అటెంప్ట్స్ కూడా ఎక్కువ చేశాను, ప్లస్ అది కూడా క్లియర్ యాక్యురసీతో అటెంప్ట్ చేశాను. నాకు తెలిసినంత వరకే మిస్టేక్స్ అయితే నేనైతే ఏమి అటెంప్ట్ చేయలేదు. బట్ ఒకసారి స్కోర్ కార్డ్ చూసుకున్న తర్వాత కంప్లీట్లీ బ్లాంక్ అయిపోయింది. అంటే నేను అట్లీస్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటాను అనుకున్నాను, కానీ ఈ ఇంత మార్క్స్ వస్తాయి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా చక్కగా ముందున్నటువంటి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతాం. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ ఆస్పిరెంట్ అండ్ బీ పాజిటివ్ అండ్ బీ కన్సిస్టెంట్ అబౌట్ యువర్ ప్రిపరేషన్. If anyone is watching first time our videos, so please like and subscribe our channel. Okay, thank you guys, thank you so much.